జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో మొన్న మూడో విడత ఎన్నికల్లో పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడము, అలాగే అటు లాఠీ చార్జ్ జరగడము, ఇటు ఫైరింగ్ చేయడము పోలీసులు జరిగిన విషయం మనకు తెలిసిందే. అందుకు సంబంధించి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదైంది. ఇటు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు, అలాగే ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల ఉల్లంఘన పాల్పడ్డారంటూ మరొక కేసు కూడా రెండు నమోదైంది. అయితే ఇందులో ఎంతమంది పైన కేసు నమోదైంది అనేది తెలియాల్సి ఉండగా పోలీసులు మాత్రము 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందులో 3 ఎస్ఐలతో పాటు డిఎస్పీ రఘుచందర్ కూడా గాయాలయ్యాయి. వారంతా కూడా పూర్తి స్థాయిలో అంటే కోలుకున్నప్పటికీ దీనిపైన ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. 2 పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మరి చూడాలి ఎవరిపైన కేసు నమోదు చేస్తారు, ఎంతమంది ఉంటారనేది మనకు తెలియాల్సి ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో గ్రామాల్లో ఉండాల్సినటువంటి వానరాలు జగిత్యాల పట్టణంలో కూడా ప్రవేశించాయి. నేరుగా ఇండ్లలోకే ప్రవేశిస్తూ నానా విధ్వంసం బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల అనేక గ్రామాల్లో అలాగే జగిత్యాల పట్టణంలో కూడా పలువురుని గాయపరిచాయి. అయితే వాటిని బెదిరించేటువంటి క్రమంలో కూడా నేరుగా మీద దాడికి పాల్పడుతున్నాయి. అలాగే ఇంట్లోని వస్తువులు అలాగే అన్నీ కూడా చిందరవందర చేయడం అనేటువంటిది ప్రధాన సమస్యగా మారింది. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరైతే కోతుల సమస్య తీరుస్తారో వారికే ఓటేస్తామంటూ పలు వార్డుల ప్రజలైతే చర్చించుకోవడం మనకు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు గడిచిన 6 నుంచి 7 నెలల వ్యవధిలో 4000 మందికి పైగా కోతుల దాడిలో గాయపడ్డవారు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కోతుల సమస్య ఇప్పటికైనా తీర్చాలని స్థానికులు అయితే కోరుతున్నారు.